ప్రతిపక్ష పోల ప్రశ్నల పతార రోజుకు పెరుగుతానే ఉన్నది. అటు సోషల్ మీడియా ఇటు ప్రత్యక్షంగా సభలు నిరసనలు బందులు అని అనుకుంటా ప్రశ్నల ఓరే సాగబట్టే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, రైతు బంధు పెన్షన్లు, కళ్యాణ్ లక్ష్మి, మహిళలకు ఇస్తామన్న పైసల గురించి ఇక ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు గల్లీకెళ్ళి ఢిల్లీకి పోయి కూడా అడుగుతాండట మన తారక రామన్న. అట్నే రేవంత్ సార్ బామ్మర్ది గురించి అల్లుని గురించి కూడా ఏమేమో చెప్పిండట. దబ్బున పోయి మనం కూడా ఇందాం. చలో వార్త షురు అయ్యిర్రిగా. ఈడగాదు ఆడగాదని ఢిల్లీకి పోయి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇనురే, రుణమాఫీ ఇస్తామన్న డబ్బులు ఎటుపోయినాయి, రైతు బంధుకు డబ్బులు లేకపాయే, పెన్షన్లు పెంచనీకి డబ్బులు లేవు, అట్నే కళ్యాణ లక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం పతకే లేదు, ఇక మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి సారు అని ప్రశ్నించిండు. ఇక చెయ్యని చేసినట్టుగానే మహారాష్ట్ర ఎన్నికలలో డబ్బ కొట్టుకోనికి 300 కోట్లు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు అనుకొచ్చిండు. రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. జో కామ్ కియా హీ నహీ తెలంగాణ మే. రేవంత్ రెడ్డి అల్లుని కంపెనీ కోసం కొడంగల్ రైతుల నోట్ల విషం పోయాలని చూస్తున్నాడని, అందుకే రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయనతో తిరగబడ్డారు అనుకొచ్చిండు. ఇగో షోదా కంపెనీ టెండర్లు ఇయనీకట ఉన్న అర్హత కేవలం రేవంత్ రెడ్డి బామ్మర్ది అవ్వడమే అనుకొచ్చిండు. 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1137 కోట్ల టెండర్లలున్న 80% పనులు ఎట్లప్ప చెప్తారా అనుకొచ్చిండు. రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి టెండర్లు అప్పగించి అమృతం పోస్తున్నాడు, ప్రజలకేమో పస్తులు పెడుతున్నాడు అనుకొచ్చిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు ఆ లల్లుని కంపెనీ టర్నోవర్ ఎంతుంది, ఎన్ని కోట్లుంది, అటు ఇంకా ప్రభుత్వంలోకి వచ్చినాక 8,000 కోట్ల అయిందో ఒక పారి చెప్తుండు కేటీఆర్ అన్న. ఈనుండ్రి షోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అటే ఇంకా ఢిల్లీ పెద్ద మనిషి నరేంద్ర మోడీ సారు సుత రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తున్నా గానీ, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ చూస్తున్నా గానీ ఇంతవరకు ఎందుకని చర్యలు తీసుకుంటలేడానికి వచ్చిండు. टैक्स ये मेरी बात नहीं है, मेरी नॉमेनक्लेचर नहीं है, मैं सिर्फ और सिर्फ प्रधानमंत्री को कोट कर रहा हूं. प्रधानमंत्री जी कह रहे थे पार्लियामेंट इलेक्शन के दौरान कि आरआर टैक्स वसूल होता है. मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी से, जब आपको पता है कि ऐसी एक इलीगल टैक्स कांग्रेस पार्टी की एटीएम तेलंगाना से आज जोरों शोर से चल रहा है, ऐसे काम, गलत काम, तो आप क्यों नहीं, आपकी गवर्नमेंट एक्शन लेती है?